అందరికీ తెలుసు బహిరంగ రహస్యం. ఇప్పుడు నాకు వ్యక్తిగతమైన ఆరోపణలు చేసే అలవాట్లేదు, కానీ ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు వింటున్నాం, చాలామంది మాట్లాడుకుంటున్నారు ఆయన వ్యక్తిగత అలవాటు విషయం సంబంధించి కూడా. నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు చాలా విషయాలు తెలిసినా నేను ఎప్పుడు మాట్లాడినటువంటి వాటి జోలికి పోను. నాకు వాటి మీద నమ్మకం లేదు. అవి చెప్పి అవి ప్రచారం చేసి వాళ్ళని ఏదో మలేం చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. కానీ ఎప్పుడు చూసినా సోయి లేకుండా ఉంటున్నాడు. చాలామంది మీడియా మిత్రులే అనేక సార్లు చెప్పినారు, సార్ వాసన వస్తుంది సార్ అని చెప్పి. మన శాసనసభలో దొరికిపోయినాడు. మన సాక్షాత్తు నిండు శాసనసభలో దొరికిపోయినాడు. హరీష్ రావు గారు ఆ మాట అనగానే ఇక్కడ టెస్ట్ పెడదాం, అదేం టెస్ట్ అమ్మ, సాయంత్రం పూట పోయే వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటారు కదా, అది పెడదాం ఇక్కడ అని అన్నారు. నిజంగానే ఈయన నేచర్కి, వెంకటరెడ్డి నేచర్కి అవాళ అది చేసి వచ్చి ఉండకపోతే ఎట్లా ఎగురుతుండేనమ్మా, మొత్తం అసెంబ్లీ టాప్లో వేసిపోయేటట్టు ఎగురుతుండే. హరీష్ రావు గారి పైన చలో సిద్ధం, నేను పోదాం పై ఇప్పుడు అంటుండే. ఎందుకు జారుకున్నాడు? రెండో నిమిషం ఎందుకు, ఒక్కటే నిమిషంలో జారుకున్నాడు. హరీష్ రావు గారు మాట అన్నప్పుడు ఎందుకు నిలబడి ఎదురు తిరిగి మాట్లాడలేదు? స్పీకర్ గారు తీసుకురండి, ఇప్పుడు అదేందో పట్టుకొచ్చి టెస్ట్ చేద్దాం రండి, నాతో పాటు అందరూ కూడా చేయండి, హరీష్ రావు చేయండి, జయదీష్ రెడ్డి చేయండి, మాలో కూడా చేయండి మాతో పాటు అని ఎందుకు అడగలేదు? ఎందుకు తప్పించుకుని రెండో నిమిషంలో లేడు. ఇప్పటికీ అసెంబ్లీ రికార్డు తీద్దాం, రెండో నిమిషాలు అసెంబ్లీలో ఉంటే ఒట్టు ఎందుకు తప్పించుకోపోయాడు? అనుకరించి పారిపోయాడు. అంటే కాంగ్రెస్ పిలుచుకొని ఇస్తలేరు, అసలు పని చేద్దాము అనుకున్న టైంలో ఏదో ఒకటి వేసేస్తుండ్రు, అంటే ఏదో ఒక అందుకే ఆ పని చేస్తుండ.